హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సౌత్ కొరియన్ ఆటోమేకర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన హుండై వాళ్ళ నుంచి 2024 హుండై ఎక్స్టర్ డ్యూయల్ సిలిండర్ సిఎన్జి టెక్నాలజీ పైన ఎస్ఎక్స్ వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను. ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా మీకోసం మన ఛానల్ నుంచి. హుండై ఎక్స్టర్ అనేది ఏ సెగ్మెంట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీగా 5 డోర్ హ్యాచ్ బ్యాక్, ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్గా ఉంటుంది. ఈ కార్ యొక్క ఫస్ట్ అన్వీల్ అనేది May 8, 2023 జరిగింది. ఈ కార్ యొక్క ఫస్ట్ లాంచ్ July 10, 2023 జరిగింది. సో టాటా మోటార్స్ని ఫాలో అవుతూ ఫుడ్ స్టెప్గా హుండై వాళ్ళు కూడా ట్విన్ సిలిండర్ సిఎన్జీ టెక్నాలజీని ఎక్స్టర్ పైన తీసుకొచ్చారు. సో అప్డేటెడ్ ఎక్స్టర్ సిఎన్జీ పైన మనకు అప్డేటెడ్ ఈసీయూ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ కూడా తీసుకొచ్చారు. గో అండ్ స్విచ్ కింద మనకు పెట్రోల్ అండ్ సిఎన్జీ కన్వర్టబుల్ స్విచ్ రన్నింగ్లో కూడా చేసుకోవచ్చు, సేమ్ లెస్ టాటా మోటార్స్ వాళ్ళనే. మెకానికల్ ఎలాంటి చేంజెస్ లేవు, సేమ్ 1.2 లీటర్ న్యాచురల్ యాస్పర్ పెట్రోల్ ఇంజన్. సిఎన్జీ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేసి 27 km/kgగా ఉంది. రెగ్యులర్ ఎక్స్టర్ యొక్క ప్రైజెస్ వచ్చేసి మనకు 6,13,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి 10,43,000 అనేది టాప్ అండ్ ఎక్స్షోరూమ్ ఎండ్ అవుతుంది. ఇంకా ఎక్స్టర్ సిఎన్జీ డ్యూయల్ సిలిండర్ ప్రైజెస్లో మనకు టోటల్ 3 వేరియంట్స్లో లాంచ్ అయింది. ఈసారి ఎస్ బేస్ మోడల్ 8,50,000 ఎక్స్షోరూమ్ ఉంటే 10,12,000 వరకు ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా వెళ్తుంది. ఎస్ఎక్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఎక్స్షోరూమ్ 9,23,000 ఉంటే ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 10,98,000 వరకు వెళ్తుంది. ఇందులోనే నైట్ ఎడిషన్ కూడా తీసుకొచ్చారు. ఎస్ఎక్స్ సిఎన్జీలో 9,38,000 ఎక్స్షోరూమ్ ఉంటే 11,17,000 ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా వెళ్తుంది. సో ఎక్స్టర్ ఒక ప్రీవియస్ సిఎన్జీ మోడల్ కూడా కరెంట్ సేల్స్లో అయితే ఉంది. సో ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే 7,000 ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది న్యూ సిఎన్జీ డబల్ సిలిండర్ది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక్కోవడానికి డీలర్ కాంటాక్ట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన. ఎనీ టైం మీరు కాల్ చేసి స్పెషల్ ఆఫర్స్ బెస్ట్ డిస్కౌంట్స్ అని పొందొచ్చు. ఫస్ట్లో చూసుకున్నట్టయితేను దీన్ని అట్లస్ వైట్ అంటారు. దీంతోపాటు గ్రీన్, బ్లూ, బ్లాక్, రెడ్, గ్రే అండ్ డ్యూయల్ టోన్ ఆప్షన్స్తో కూడా ఎక్స్ట్రాలో అవైలబిలిటీగా ఉంది. సో ఫ్రెండ్స్, మరి చూస్తున్నా కదా, ఆటోమొబైల్కి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్, కలర్స్ కానివ్వండి, డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ టెక్నాలజీ కానివ్వండి, కొత్త కార్స్ కానివ్వండి, వాక్ అరౌండ్, టెస్ట్ డ్రైవ్స్, కంపారిజన్, ఫస్ట్ లుక్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇన్ ద తెలుగు ఎక్స్క్లూజివ్ తీసుకురావడానికి ఎప్పుడు కూడా బైకర్స్ బై తెలుగు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆఫ్ తెలుగు ఆటోమొబైల్కి సంబంధించి జెన్యున్గా తీసుకొస్తున్నప్పటికీ మీలో నుంచి నాకు చాలామంది సపోర్ట్ అయితే చేయట్లేరు. ఎస్పెషల్లీ కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో కొత్త వ్యూయర్స్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకుని అయితే నెక్స్ట్ టైం మీరు 10 ఛానల్స్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఇక ఎక్స్టర్ ఎస్ఎక్స్ సిఎన్జీ యొక్క కీస్ వచ్చేసి ఇలాగ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్. బ్యాక్ సైడ్ వచ్చే వరకు మనకు హుండై లోగోతో పాటు ఫ్లిప్ కీ ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే పుష్ బటన్ రాదు మనకి ఈ వేరియంట్లో. స్పేర్ కీ కూడా నార్మల్గా అయితే ఉంటుంది. తరుణ్ గర్జ్ హుండై మోటార్ లిమిటెడ్ చెప్పింది ఏంటంటే కమిటెడ్ టు సస్టైనబుల్ అండ్ ఇన్నోవేషన్ మొబిలిటీగా. సో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ సిఎన్జీలో కూడా ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ యాంపుల్ బూట్ స్పేస్ కోసం ఎంటర్ అయ్యారు. బోనెట్ పైన మనకు హుండై లోగో, ఎక్స్టర్ బ్యాచింగ్ ఫ్రంట్ బంపర్స్ పైన చూడొచ్చు. ఈ కార్లో మనకు హెచ్ షేప్ ఆఫ్ డిఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేసిన సిగ్నేచర్ డిజైన్స్. ఫాలోవింగ్ హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్ ఉంది, కానీ ఆటో హెడ్ ల్యాంప్స్ మిస్ అవుతాయి. హలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ స్క్వేర్ షేప్గా చూడొచ్చు. లార్జర్ ఫ్రంట్ ఎయిర్ ఇంటేక్ బంపర్స్, బ్లాక్ డాట్ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్తో పాటు నెంబర్ ప్లేట్ పొజిషనింగ్తో పాటు చూడొచ్చు. డీప్ కట్స్ అండ్ క్రూజర్స్, స్క్వేరిష్ బోనెట్, అప్రైట్ బోనెట్ స్టాండ్స్, నార్మల్ క్వాలిటీ ఫ్రంట్ వైపర్స్ అనేవి ఉంటాయి మనకి ఈ కార్లో. ఎలాంటి రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి ఈ వేరియంట్లో మిస్ అవుతాయి ఎస్ఎక్స్లో. ఎక్స్టర్ యొక్క డైమెన్షన్స్లో 3.8 మీటర్ లెంత్, 1.7 మీటర్ బ్రెత్, 1.63 మీటర్ హైట్, 2.45 మీటర్ ఆఫ్ వీల్ బేస్, 185 గ్రౌండ్ క్లియరెన్స్. సిఎన్జీ 100 kgs వెయిట్ పెరుగుతుంది కాబట్టి ఒక 5 mm తగ్గే ఛాన్స్ ఉంటుంది. 110 వరకు కార్బ్ వెయిట్ ఉంటుంది. అలాగే థిక్ వీల్ ఆర్చెస్ అనేవి చూడొచ్చు. ఈ కార్లో 15 inches స్టీల్ వీల్స్ వస్తాయి మనకు ఎస్ఎక్స్ అయినప్పటికీ. సో మనకు డార్క్ గ్రే విత్ సిల్వర్ ఫినిష్ ఆఫ్ వీల్ క్యాప్, C8 సెక్యులర్ డ్రైవ్ టైర్స్ అనేవి ఉన్నాయి, ట్యూబ్లెస్ రేడియల్గా. ఫ్రంట్ రో మీకు డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ ఈ కార్లో మ్యాక్పర్సన్ స్టండ్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్స్, గ్యాసో టైప్ షాక్ అబ్జార్బర్స్ యూజ్ చేశారు. ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేశాను, వెహికల్ లాంచ్ అయినప్పుడు డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, చూసేయండి. అలాగే మీకు మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ ఏ పిల్లర్ కాంట్రాస్టింగ్లీ, బాడీ కలర్ ORVM, ఎల్ఈడి బ్లింకర్స్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, డీసెంట్ గ్లాస్ ఏరియా, యూవీ కట్ గ్లాసెస్. అలాగే మీకు పారామెట్రిక్ డ్యూయల్ ట్రీట్మెంట్ ఆన్ ద సి పిల్లర్ విత్ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది, 37 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది పెట్రోల్ది. 15 inches వీల్స్, రేర్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. రేర్ సస్పెన్షన్ కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్స్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అండ్ గ్యాస్ టైప్ షాక్ అబ్జార్బర్స్. అండర్ బాడీ నుంచి ఫ్యూయల్ ట్యాంక్ అండ్ రియల్ ఎగ్జాస్ట్ అనేది చూడొచ్చు. సైడ్ ప్రొఫైల్ నుంచి ఎక్స్ట్రా సిఎన్జీ ఇలా కనిపిస్తుంది డ్యూయల్ సిలిండర్ది. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ బీ పిల్లర్, మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్, బ్లాక్ డాట్ పెయింట్ ఆఫ్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్, సింగిల్ ప్యానల్ సన్ రూఫ్,
సైడ్ స్లిక్ డోర్ గార్నిష్, ట్రిమ్ ట్రీట్మెంట్, డోర్ క్లాడింగ్స్. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్. హుండై వాళ్ళ ఫస్ట్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ మనకి సిఎన్జీ అనేది ఎక్స్టర్లో తీసుకొచ్చారు. నెక్స్ట్ i10 గ్రాండ్ నియాస్లో కూడా లాంచ్ అయింది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ తీసుకొస్తాను. ఆరల్లో కూడా డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ నెక్స్ట్ అప్డేటెడ్ రాబోతుంది. ఈ ఎక్స్టర్ యొక్క కోడ్ వచ్చేసి AI3CUV. అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే చెన్నై HMIL ప్లాంట్లో జరుగుతుంది. ప్లాట్ఫామ్ వచ్చేసి ఎక్స్టర్ది హుండై కియా K1 ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని సేమ్ గ్రాండ్ i10 నియాస్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది. ఎక్స్టర్ యొక్క అవార్డ్స్ చూసుకుంటే మనకు ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ 2024కి సెలెక్ట్ అయింది. ఎక్స్టర్ మీనింగ్ అనేది అవుట్డోర్, ట్రావెల్, ఇన్ష్యూర్ అంటారు. 2024 జూలై ఎండింగ్ వరకు సేల్స్ చూసుకుంటే మనకు 1 lakh యూనిట్స్ అనేవి కంప్లీట్ అయింది ఎక్స్టర్ యొక్క సేల్స్ 1 ఇయర్లో. ఎక్స్టర్ అనేది మైక్రో ఎస్యూవీ కిందకి వస్తుంది. డైరెక్ట్ రైవల్ ఆఫ్ మైక్రో ఎస్యూవీ ఆఫ్ టాటా పంచ్కి అయితే వస్తుంది. ఎక్స్టర్ ఈజ్ ద బెస్ట్ కార్ అండర్ 8 lakhsని పర్చేస్ చేయడానికి మన ఇండియాలో మంచి ఆప్షన్గా ఉంటుంది. రండి రేర్ ప్రొఫైల్ని చూద్దాం. హుండై లోగో, సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ మ్యాట్ సిల్వర్ ఫినిష్, బ్లాక్ విత్ పారామెట్రిక్ డ్యూయల్ ట్రీట్మెంట్, హెడ్ షేప్ ఆఫ్ సిగ్నేచర్ DRL టెయిల్ ల్యాంప్స్, రివర్స్ లెట్ టర్న్ ఇండికేటర్ బల్బ్ చూడొచ్చు, సింగిల్ పీస్ టెయిల్ ల్యాంప్, హై CNG డియో బ్యాచింగ్, రిఫ్లెక్టర్, బాడీ కలర్ బంపర్, పార్కింగ్ సెన్సర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, రివర్స్ కెమెరా నంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర ఎక్స్టర్ బ్యాచింగ్ లెఫ్ట్ సైడ్లో ఇస్తున్నారు. ఈ కార్లో రేర్ వైపర్ మిస్ అవుతుంది. స్పాట్స్ ట్రీట్మెంట్, 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్, డిఫాగర్ వచ్చేస్తుంది హై మౌంటెడ్ స్టాప్ లెంత్తో. స్పాయిలర్ కూడా మిస్ అవుతుంది. కానీ బ్లాక్ షార్క్ ఫిన్ అండ్ రూఫ్ అండ్ టాప్ డ్యూయల్ టోన్గా కాంట్రాస్టింగ్గా తీసుకున్న రూఫ్ రైల్స్తో పాటు. రండి ఫ్రెండ్స్ ఒకసారి బూట్ స్పేస్ అని చూద్దాం. ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ బటన్ ద్వారా మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి. సో మనకు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ ఇప్పుడు రావడం వల్ల యాంపుల్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది దొరుకుతుంది. సో ఇంతకుముందు మనకు 391 లీటర్స్ ఉంటుండే, ఇప్పుడు కూడా 350 లీటర్స్ వరకు ఎక్కడ కూడా బూట్ అనేది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్, ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేస్తాయి. పార్సల్ ట్రే మిస్ అవుతుంది మనకు. దీని కింద మనకు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ సిఎన్జీ వస్తుంది. స్ప్లిట్ సిలిండర్స్ ట్యాంక్స్ అనేవి 30 లీటర్స్వి తీసుకున్నారు, అంటే కెపాసిటీకి తగ్గట్టుగా చెప్తున్నాను. 12 kgs అని చెప్పారు, కానీ యావరేజ్గా 9 kgs ఫిల్ అయిన ప్రెజర్ ప్రకారంగా 96 రూపీస్ ఉంది ఈరోజు హైదరాబాద్ సిఎన్జీ కాస్ట్ అనేది ఎస్టిమేటెడ్గా. సో 9 kgs ఇంటూ 96 రూపీస్ వేసుకున్న 864 రూపీస్కి సిఎన్జీ ఫుల్ ట్యాంక్స్ అయిపోతాయి. ఇండివిజువల్ షటర్ బాల్స్ కూడా ఇవ్వచ్చు. సో మాన్యువల్గా మీరు ఆఫ్ కూడా వేసుకోవచ్చు ఈ సిలిండర్ని, సేఫ్టీగా ఉంటుంది లాంగ్ టైం యూజ్ చేయకపోతే. సో ఒకసారి ఫుల్ ట్యాంక్ వేసుకుంటే మనకు 246 kilometers రేంజ్ వరకు వెళ్తుంది. సో యాంపుల్ బూట్ అనేది చూడొచ్చు. మైలేజ్ 27 km/kg అని చెప్తున్నారు. అంటే ఈచ్ కిలోమీటర్ మనకు 3.6 రూపీస్ పడుతుంది. అదే పెట్రోల్ అయితే మనకు 7 to 8 రూపీస్ పడుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్లో మనకు సిఎన్జీతో పని అయిపోతుంది. సో ఎక్స్ట్రా సిఎన్జీ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మనకు బోట్ క్యారింగ్ కూడా ఉపయోగపడుతుంది. సో రండి ఒకసారి మీకు ఫ్యూయల్ ట్యాంక్ యొక్క ఫ్యూయల్ లిడ్స్ అదే ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ సిఎన్జీ ఫిల్లింగ్ కూడా మనకు పెట్రోల్ లిడ్ దగ్గరనే ప్రొవైడ్ చేస్తున్నారు. బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్. ఇక్కడ నుంచి మనకు సిఎన్జీ ఫిల్లింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది సెన్సర్తో పాటు. 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అండ్ 9 kgs ఆఫ్ యావరేజ్ ఫిల్లింగ్. సిఎన్జీ డీటెయిల్స్, E20 బ్యాచింగ్. ఫ్యూయల్ లిడ్ సెన్సర్తో పాటు ఉంటుంది. ఒకవేళ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ ఉన్నట్టయితే వెహికల్ స్టార్ట్ అనేది అవ్వదు. ఎవరికైతే డైలీ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది సిటీలో అండ్ ట్రావెలింగ్ కానివ్వండి, ఇప్పుడు మంచి ఆప్షన్ అనేది ఉంటుంది ఎక్స్ట్రా సిఎన్జీలో. నీటిల్ ప్లాస్టిక్ ఇన్సులేషన్ అండ్ మాన్యువల్ క్లోజింగ్తో పాటు ఇవ్వచ్చు. సిఎన్జీ డియో బ్యాచింగ్. సో ఇది ఓవరాల్గా మనకు బోట్కి సంబంధించి ఎక్స్ట్రా సిఎన్జీ డ్యూయల్ సిలిండర్. మారుతి సుజుకి ఫ్రోనెక్స్ సిఎన్జీ కంటే ఎక్స్ట్రా బెటర్ అంటే డెఫినెట్లీ బెటర్ అని చెప్పాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు కంఫర్ట్ అండ్ పర్ఫార్మెన్స్ విధంగా చూస్తాను. యావరేజ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా వచ్చేసి 47,297 రూపీస్ అని చెప్తారు. ఫర్ 5 lakhs kilometers 5 years కలుపుకొని 50,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా మెయింటెనెన్స్ కాస్ట్ యావరేజ్గా అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకు 10,000 రూపీస్తో యావరేజ్ కాస్ట్ అనేది పడుతుంది. సిఎన్జీ బ్యాచెస్ ఆన్ ద గ్లాసెస్ అని చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మీకు ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్స్ విత్ 3D ప్యాటర్న్ గార్నిష్ ట్రిమ్స్ ఆఫ్ ఇంటీరియర్ విత్ బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్, బ్లాక్ పెయింటెడ్ AC వెంట్ సరౌండింగ్స్తో పాటు ఉంటుంది. వైడర్ డోర్స్ ఓపెనింగ్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, బ్లాక్ ప్లాస్టిక్ డోర్ ట్రిమ్స్ గార్నిష్, డీసెంట్ ప్లాస్టిక్స్, 3D ప్యాటర్న్, మెటాలిక్ ఫినిష్ డోర్ హ్యాండిల్ హోల్డర్, పవర్ విండో, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్పీకర్స్, బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్, 2 adjustable హెడ్ రెస్ట్ ద్వారా, సెమీ లెదర్ అపాలిస్ట్రీ, ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ సీట్ కవర్స్తో పాటు చూడొచ్చు. సెంటర్ ఆమ్రెస్ట్ కూడా మిస్ అవుతుంది. రెండు ఫ్రెండ్స్ ఒక లోపల కూర్చొని కంఫర్ట్ చూపిస్తాను. అంటే సపోర్ట్ అనేది మోర్ దెన్ డీసెంట్గా ఉంది. డీసెంట్ నీ రూమ్, స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్ మిస్ అయ్యాయి. మినిమమ్ అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ ఉంటుంది. నా హెడ్ 12.7కి ఇంకా ఇంత స్పేస్ ఉంది. ఫోల్డబుల్ హోల్డర్స్, హెలోజన్ రీడింగ్ ల్యాంప్, ఎలక్ట్రిక్ సింగిల్ ప్యానల్ సన్ రూఫ్, 2 adjustable హెడ్ రెస్ట్. సెంటర్ హెడ్ రెస్ట్ మిస్ అయింది, సెంటర్ ఆమ్రెస్ట్ కూడా మిస్ అయింది, బట్ సెంటర్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ మిస్ అవ్వలేదు. ఐసీఫిక్స్ ఎల్సీ మౌంట్స్, 3 passenger కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. ప్రాపర్ డెడికేటెడ్ రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. కంఫర్ట్ కీ ఫీచర్స్ లైక్ 12 watts పవర్ సాకెట్ కూడా ఇస్తున్నారు.
డాష్ వచ్చేసి ఇలాగ ఉంటుంది మనకు డ్యూయల్ సిలిండర్ సిఎన్జీది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ రైట్ బేస్ మోడల్ నుంచే ఎక్స్ట్రాలో ఫస్ట్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తున్న స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్లో. ఇది ఓవరాల్గా రేర్ ప్రొఫైల్. రెండు ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం ఫ్రంట్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్. ప్యాసింజర్ సైడ్ నుంచి మనకు ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ విత్ సిల్వర్ గార్నిష్ ట్రిమ్ ఆన్ ద డోర్స్ నుంచి చూడొచ్చు డ్యూయల్ టోన్గా. డోర్స్ నుంచి సేమ్ డిజైన్స్ అండ్ ఫీచర్స్. ప్యాసింజర్ సీట్ కింద మనకు ఫైర్ ఎగ్జిస్టింగ్ మిషన్ సేఫ్టీ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎమర్జెన్సీ టైంలో. లెదర్ కమ్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సెమీ విత్ వైట్ పైపింగ్తో పాటు వైట్ స్టిచింగ్స్ ఆఫ్ సీట్ కవర్స్ అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు ఫ్రంట్ సీట్స్కి 3D ప్యాటర్న్ డెకోర్ ఆన్ ద డాష్, హై గ్లాసీ పెయింట్ ఫినిష్ ఆన్ ద ఏసీ వెంట్స్, స్టోరేజ్ స్పేస్. గ్లోబాక్స్ వచ్చే వరకు డీసెంట్లీ ఉంటుంది డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి. కూలింగ్ ఫంక్షన్ మిస్ అవుతుంది ఈ వేరియంట్లో. హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాండర్డ్ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి ఉంటాయి. ఎక్స్టర్ సిఎన్జీ యొక్క ఎస్ఎక్స్ వేరియంట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడితేను 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ఈబీడీ, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబాయిజలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజెస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సిస్మాన్, ప్రీ టెన్షనర్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్స్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ లాంటివి ఉన్నాయి. సేఫ్టీ రేటింగ్ అనేది ఇప్పటివరకు గ్లోబల్ ఎన్కాప్ కానివ్వండి, భారత్ ఎన్కాప్ అయితే వెళ్ళలేదు. సో సేమ్ ప్లాట్ఫామ్ గ్రాండ్ ఐ10 నియాస్ యూజ్ చేస్తుంది కాబట్టి సేమ్ రేటింగ్ వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో రండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఇంకా మనం డ్రైవర్ సైడ్ నుంచి చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ విత్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్తో పాటు డ్రైవర్ సైడ్ డోర్ డిజైన్ సేమ్స్, ఆల్ 4 పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్, సెంటర్ లాకింగ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎంస్ ఎస్ఎక్స్ వేరియంట్లో దొరుకుతాయి మనకు. డ్రైవర్ సీట్ వచ్చేసి మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ చేసుకోవాలి. 6-way మాన్యువల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. ఈ కార్లో మనకు పుష్ బటన్ స్టార్ట్ కూడా మిస్ అవుతుంది, కీలెస్ ఎంట్రీ మిస్ అవుతుంది, మాన్యువల్గా పెట్టుకోవాలి. సో ఇందులో మనకి ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ అండ్ సిఎన్జీ స్విచ్ కంట్రోల్ విత్ ఈసీ యూనిట్ అప్డేట్, 3 పెడల్స్. ఇంకా మనకు మాన్యువల్లోనే ఉంది సిఎన్జీ. టాటా వాళ్ళ ఆటోమేటిక్ సిఎన్జీ అప్డేట్ అనేది అవ్వట్లేరు, ఫర్దర్లీ చూడాలి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్. లోపల స్టెప్ ఇవ్వగానే వన్స్ వెహికల్ ఆన్ చేయగానే ఇందులో మనకు 18 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే. ఎస్ఎక్స్ ఆప్షన్లోనే మనకు కనెక్టెడ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టెడ్ ఫీచర్స్ వస్తాయి. ఇందులో కూడా బ్లూటూత్, రేడియో, 4 స్పీకర్స్, వాయిస్ కమాండ్స్, మల్టిపుల్ రీజనల్ యూఐ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. సో సింపుల్ ఇంటర్ఫేస్, రివర్స్ కెమెరా క్వాలిటీ అనేది చూడొచ్చు విత్ అడాప్టివ్ గైడ్లైన్స్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్లిక్ ట్రాక్, రోలర్ వాల్యూమ్ బటన్ స్లైడ్లోకి, లాంగ్వేజెస్, టచ్ రెస్పాన్స్ డీసెంట్లీ అయితే ఉంది విత్ సెట్టింగ్స్ అన్నీ కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఈ కార్లో మనకు అన్ని ఉండే కార్స్ లాగా ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తుంది. ప్రస్తుతానికి వైరింగ్ ఇష్యూ ఉంది. సో హజార్డ్ లైట్ స్విచ్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డిస్ప్లే, 12 స్పోర్ట్స్ ఓకే, యూఎస్బీ టైప్ సి పోర్ట్, వైర్లెస్ ఛార్జర్ మిస్ అవుతుంది. ఇక్కడ మనకి స్టైలిష్ మాన్యువల్ గేర్ లివర్, కప్ హోల్డర్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, అలాగే ఆమ్రెస్ట్ కూడా మిస్ అవుతుంది మనకి ఈ కార్లో. స్టీరింగ్ కూడా నార్మల్ స్టీరింగ్ వస్తుంది, లెదర్ రప్ కాకుండా హోండా లోగోతో. లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్, రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూజ్ కంట్రోల్ కూడా రాదు. సిల్వర్ గాని స్టీరింగ్ వీల్. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది హైట్ మాత్రమే ఉంది, అంటే టెలిస్కోపిక్ మాత్రమే ఉంది, రీచ్ అనేది లేదు, టిల్టెడ్ లేదు, టిల్టెడ్ మాత్రం, టెలిస్కోపిక్ లేదు సారీ. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ 2 ఫంక్షన్స్ కూడా రావు మీకు. ప్లెయిన్ డాష్ డిజైన్, మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్విఎం, సన్ రూఫ్ కంట్రోల్, హెలోజన్ డోర్ లైట్స్, బ్లూటూత్ మైక్స్, వ్యానిటరీ మిర్రర్, సన్ వైజర్, ప్యాసింజర్. ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్ ఇస్తున్నారు కామన్గా. డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ అనేది దొరికేస్తుంది మనకు సిఎన్జీ విత్ డ్యూయల్ సిలిండర్లో విత్ మాన్యువల్ మోన్ రూఫ్తో పాటు రీడింగ్ ల్యాంప్. సో ఇది ఓవరాల్గా ఇంటీరియర్ డీసెంట్ ఫీచర్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నీ వచ్చేస్తాయి మనకు, ఏది మిస్ అవ్వకుండా. ఇంకా చాలా ఫీచర్స్ మిస్ అవుతాయి, చెప్తాను వాటి గురించి కూడా. ఇంకా ఇంజన్ గురించి కూడా మాట్లాడాలి. ఇది సేమ్ అదే 1.2 లీటర్ కాపర్ పెట్రోల్ ఇంజన్, ఎలాంటి చేంజెస్ లేవు మెకానికలీ. బయోఫ్యూయల్ అంటాం దీన్ని, సిఎన్జీ కాబట్టి. 1199 cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 సిలిండర్స్ ఇంజన్ హైలైట్ ఇది. అవుట్ క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. ఒకసారి ఇంజన్ సౌండ్ కూడా వినండి, వెహికల్ ఆన్లో ఉంది. చాలా రిఫైన్ అండ్ సైలెంట్గా ఉంటాయి హోండా ఇంజిన్స్ ఎప్పుడు కూడా. నా పవర్ ట్రైన్స్ గురించి మాట్లాడితే పెట్రోల్ అయితే 81 bhp పవర్ ఇస్తుంది, 139 Nm ఆఫ్ టార్క్. సిఎన్జీలో డ్రైవ్ చేస్తే 67 bhp పవర్ ఇస్తుంది, 95 Nm ఆఫ్ టార్క్ ద్వారా. 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే ఉంది, ఆటోమేటిక్ లేకుండా. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో BS6 అప్డేటెడ్ ఫేస్ 2 ఇంజన్స్. మైలేజ్ వచ్చేసి పెట్రోల్ 20 అంటారు, రియల్ వోల్లో 16 ఇస్తుంది. సిఎన్జీ 27 అంటారు, రియల్ వోల్లో 25 km/kg ఇస్తుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ద్వారా టాప్ స్పీడ్ 150 వరకు కూడా వెళ్తుంది, ఇన్స్టాలేషన్ లేకుండానే పైన హుడ్ పైన. ఈ కార్లో టాప్ మోడల్కి దీనికి మిస్ అయిన ఫీచర్స్ గురించి చూస్తాను. క్రూజ్ కంట్రోల్, కూల్ గ్లో బాక్స్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఆటో హెడ్ ల్యాంప్స్, రేర్ వైపర్, అలాయ్ వీల్స్, రేర్ స్పాయిలర్, వైర్లెస్ ఛార్జర్, రోడ్ సైడ్ అసిస్టెంట్, అలాగే OTA అప్డేట్స్ లాంటి కనెక్టెడ్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఈ కార్లో మిస్ అవుతాయి. స్టాండర్డ్ 3 years వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మనకి ఇప్పుడు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ మీద ఉండే వాళ్ళ నుంచి. కాంపిటీషన్ చూసుకుంటే డైరెక్ట్ ట్రైబల్ టు మనకి టాటా పంచ్ సిఎన్జీకి అయితే వస్తుంది, అలాగే ఫ్రోనెక్స్ సిఎన్జీకి వస్తుంది, షిఫ్ట్ సిఎన్జీ కూడా కన్సిడర్ చేయొచ్చు.
అలాగే టొయోటా టేజర్ సిఎన్జికి అయితే కాంపిటీషన్లో కన్సిడర్ చేస్తాము. ఇంకా యావరేజ్ లైఫ్ ఆఫ్ హోండా ఇంజన్స్ గురించి మాట్లాడితేను 3 to 4 lakhs కిలోమీటర్స్ అనేది ఈజీగా వస్తుంది రెగ్యులర్ మెయింటెనెన్స్తో పాటు. హోండా మోటార్ గ్రూప్స్ వాళ్ళు ఓన్ చేసుకున్న కంపెనీస్లో జెనిసిస్, హోండా అండ్ కియా వస్తాయి. క్రీటా అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ కార్ హోండా వాళ్ళ బెస్ట్ సెల్లర్ ఎస్యూవీగా ఎప్పుడు కూడా ఉంటుంది. హోండా అనేది 3rd లార్జెస్ట్ కార్ మేకర్గా ఉంది వరల్డ్ వైడ్లో, ఫస్ట్ టొయోటా అండ్ వోక్స్ వ్యాగన్ తర్వాత. సో ఇప్పటి వరకు 193 కంట్రీస్లో 5000+ డీలర్షిప్స్తో మనకు హోండా వాళ్ళు అయితే లీడింగ్లో అయితే ఉన్నారు. ఎక్స్టర్ అనేది హిట్ ఆర్ ఫ్లాప్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ వర్త్ అయితే ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టైల్, పవర్ అండ్ బడ్జెట్ కింద. ఫర్దర్ ఎక్స్టర్లో మనకు ఈవీ వెహికల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్స్ తగ్గితే, అండ్ అడల్ట్స్ లెవెల్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది పెట్రోల్ వర్షన్లో ఏదైతే వెన్యూలో చూసాం మనము. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, 2024 హోండా ఎక్స్టర్ డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ టెక్నాలజీ ఆఫ్ ఎస్ఎక్స్ వేరియంట్ యొక్క డీటెయిల్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితేను లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకొని నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటారు. మన డౌట్స్ ఉంటే కార్కి సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఆర్డర్ ప్రైజెస్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. స్పెషల్ ఆఫర్ బేస్డ్ డిస్కౌంట్స్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. మొబైల్ టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్, సోషల్ డిస్టెన్స్తో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల్ని అడిగితే పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ అని. సీన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ కార్ ఏ బైక్ రివ్యూ కావాలో కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను ఎప్పుడు కూడా.